పాట్లో ఉండాల్సిన గులాబీ పూలు ప్లేట్లోకి వచ్చేసినేంటి? భలే గుల్లగా వచ్చాయి, గొప్పగా చేసావే అని గౌరవించాల్సిందే. నేను చిన్నప్పటి నుంచి వేలకి ఇలా పెట్టుకుని తింటాను. మీరెలా తింటారో కామెంట్ పెట్టండి. ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఒక జల్లీలో కప్పుడు మైదా పిండి, కప్పుడు బియ్య పిండి వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక ఇంకో గిన్నెలో ముప్పావు కప్పు బెల్లం, కప్పుడు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరగ్గానే యాలకుల పొడేసి కలిపేసుకుని దింపేసుకుని పూర్తిగా చల్లారేగా మాత్రమే బెల్లం నీళ్లు పట్టుకెళ్లి వడకట్టుకుని పిండిలో పోసేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఉండలేమి లేకుండా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. దీన్ని గులాబ్ పూలు గుత్తంటారండి. దీన్ని వేడి వేడి నూనెలో పెట్టి ఇది పూర్తిగా వేడెక్కిన తర్వాత మాత్రమే తీసుకుని మనం రెడీగా పెట్టుకున్న పిండిలో సగం వరకే ముంచి పట్టుకెళ్లి మళ్ళీ వేడి వేడి నూనెలో పెట్టండి. నాన్ స్టిక్ గులాబ్ పూలు గుత్త అయితే ఇదిపితే వచ్చేస్తుందండి. లేదంటే ఇలా పొడుచుకున్నారంటే ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ 3-4 నిమిషాల పాటు లేత ముక్కు పొడవుకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకోండి. వేడి మీద మెత్తగా ఉన్న తర్వాత గుల్లబారిపోతాయండి. అలాగే అన్నిట్లో వేపేసుకున్నాక చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటదండి. గలగల పారుతున్న గోదావరిలా గుండె గంతులు వేయాల్సిందేనండి.